రామ్టాక్కి తిరిగి స్వాగతం. మోడీ ఇటీవల గుజరాత్ పర్యటనలో ఓ సంచలనాత్మక ప్రకటన చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని 1947లోనే మొదలుపెట్టింది అని. ఇది ఆ రోజే నెహ్రూ కనుక కఠిన వైఖరి వహించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. వల్లభాయ్ పటేల్ మాటల్ని పెడచెవిని పెట్టాడు. ఇది మనకి ఏదో సాధారణంగా మాట్లాడినట్టుగా అనిపించింది. నిజం చెప్పాలంటే నేను నన్నడిగితే 47లో కాదు ఉగ్రవాదం మొదలుపెట్టింది. ఉగ్రవాద చర్యని పాకిస్తాన్ ఏర్పడటానికి ముందే అటువంటి ఉగ్రవాద చర్య చేసే, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసే పాకిస్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాదా? 1946లో జరిగిన ప్రత్యక్ష చర్యని ఏమంటారు? డైరెక్ట్ యాక్షన్ అన్నాడు మహమ్మద్ అలీ జిన్నా. కలకటాలో ఆ రోజు ప్రభుత్వానికి సెలవు ప్రకటించుకొని సుహ్రావర్దీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బెంగాల్కి వాళ్ళు జరిపినటువంటి డైరెక్ట్గా అటాక్ చేసి మత ప్రాతిపదిక మీద హిందువులని 5,000 మందికి పైగా చంపేసినటువంటి ఘటన ఏర్పాటు చేస్తే ఆ భయానక వాతావరణానికి భయపడిపోయి విభజనకి ఒప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం నా దృష్టిలో అక్కడ మొదలైంది. ఎందుకంటే ఇవాళ పహల్గామ్ను గురించి మాట్లాడుతున్నాం. పహల్గామ్లో 26 మందిని మత ప్రాతిపదిక మీద చంపేశారు. ఐడెంటిఫై చేసి ముస్లిమ్స్ కాని వాళ్ళని 26 మందికి ఇవాళ మనకి ఇంతగా అభివృద్ధి చెందిన సమాజం కాబట్టి ఇవాళ దాన్ని అలా మాట్లాడుతుంది. మరి 1946లో ఇదే పేరుతోటి మతం పేరుతోటి 5,000 మందిని ఆ రోజు చంపారే. ఉగ్రవాద చర్య కాక ఏంటది? ఏ కారణం లేకుండా మరి అదే దీంతోటే పాకిస్తాన్ ఏర్పడటానికే ఉగ్రవాదంతో ఏర్పడింది. కరెక్ట్, మోడీ చెప్పింది 1947లో. అది ఎప్పుడైతే వీళ్ళు ఆదివాసీల్ని రెచ్చగొట్టి, ముఖ్యంగా పస్తూల్ని రెచ్చగొట్టి కాశ్మీర్లోకి పంపించి కాశ్మీర్ని బలవంతంగా ఆక్యుపై చేయటం అనేది అది ఉగ్రవాద చర్య మోడీ చెప్పింది. దాన్ని అటాక్ చేయటం భారతీయ సైన్యం ముందుకెళ్తున్నటువంటి టైంలో మొత్తం ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్న టైంలో నెహ్రూ ఆ రోజు దాన్ని ఆపటం, పటేల్ చెప్పినా కూడా వద్దని పటేల్కి తెలియకుండానే దీన్ని ఆపేసేయటం అనేది పెద్ద తప్పు, పెద్ద బ్లండర్. నెహ్రూ చేసినటువంటి బ్లండర్. ఆఫ్ కోర్స్ చాలా చేశాడు కాశ్మీర్లో. తర్వాత యుఎన్ఓకి తీసుకెళ్ళటం ఇంకొక పెద్ద బ్లండర్. అది ఆ రోజు నుంచి ఈ రోజు కొనసాగుతూనే ఉందండి. కొనసాగింది ఎప్పుడు ఇప్పుడు గజ్వే హిందూ అని చెప్పి పెట్టి ఇవాళ గోల్ కోసమే పనిచేస్తున్నారు కదా. జియావుల్ హక్కులు అదే టైంలో జరిగింది. ఇవాళ ఉగ్రవాద శిబిరాలని పాకిస్తాన్లో పెట్టి పెంచి పోషిస్తున్నారంటే ఇది కంటిన్యూషన్ పాలసీ. పాకిస్తాన్ ఏర్పడి నుంచి ఈరోజు వరకు కూడా పాకిస్తాన్ లక్ష్యం అదే. ఉగ్రవాదం ద్వారా భయపెట్టి భారత్ని రెచ్చగొట్టి చేసుకోవాలని కోరుకోవటంలోనే అందులో భాగమే పహల్గామ్ సంఘటన. సింపుల్ పాయింట్, అందులో భాగమే పహల్గామ్ సంఘటన. కాకపోతే ఇప్పుడు ఇది పరాకాష్ఠకి వెళ్ళింది. ఎందుకు నేను పరాకాష్ఠకి వెళ్ళింది అంటున్నానంటే, మిలిటరీ జనరల్గా సయ్యద్ అసీం మునీర్ని అపాయింట్ చేసిన కాడి నుంచి టోటల్ సినేరియో మారిపోయింది. మిలిటరీని రాడికలైజ్ చేస్తున్నాడు, ఇస్లాం రాడికలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నాడు. అత్యంత ప్రమాదకరం. ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఏ ముస్లిం దేశం కూడా ఈ పని చేయలేదు. ఈయన ఇవాళ దీన్ని ఇస్లాం రాడికలైజేషన్ దిశగా మిలిటరీని తీసుకెళ్తున్నాడు. అంటే ఎందుకు ఇది ప్రమాదకరం చెప్పండి ఒక్కసారి. ఎందుకనంటే ఉగ్రవాదానికి దీనికి ఐఎస్ఐఎస్కి రాడికలైజ్డ్ మిలిటరీకి తేడా ఏంటి? ఆన్సర్ టు మై పాయింట్. రాడికల్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం సిరియాలో ఏదైతే ఇస్లామిక్ కాలిఫేట్ స్థాపించిందో, ఒకసారి మిలిటరీని ఇస్లామిక్ రాడికలైజేషన్ చేసిన తర్వాత ఆ ఐఎస్ఐఎస్కి ఈ మిలిటరీకి తేడా ఉండదు. ఇవాళ ఆ దిశలో ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ మిలిటరీని తీసుకెళ్తున్నాడు.
అత్యంత ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరం. నిన్న జరిగిన సంఘటన దానికి ఉదాహరణ. మీరు ఎప్పుడు మరి ఇన్నాళ్ళ నుంచి ముసుగేసుకున్నారు, మేం కాదు ఉగ్రవాదానికి మేం విక్టిమ్స్ అని చెప్పేటువంటి పాకిస్తాను ఈ లష్కరే ఏదంటే న్యూక్లియర్ బాంబు కనిపెట్టినటువంటి సందర్భం పేరుతోటి వారోత్సవాలు జరుపుతున్నారు. లష్కర్ ఏ తోయబా ఒక సమావేశం జరిపింది లాహోర్లో. ఆ సమావేశంలో అసలు ఈ పహల్గామ్ని ప్లాన్ చేసినటువంటి వ్యక్తి సైఫుల్లా కసూరి, ఆఫీస్ సయ్యద్ కొడుకు, వీళ్ళందరూ పాల్గొన్న లష్కర్ ఏ తోయబా సమావేశంలో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ స్పీకర్ పార్టిసిపేట్ చేశాడు. ఏమనుకోవాలండి? వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు ఉగ్రవాద మీటింగులకి ప్రభుత్వం వెళ్తున్నప్పుడు ప్రత్యక్షంగా ఇన్నాళ్ళ నుంచి ముసుగేసుకున్నారు, ఆ ముసుగు కూడా తొలగించేశారు. దాంతోపాటు ఫ్లెక్సీలు కట్టారు. ఒకవైపు హఫీజ్ సయ్యద్ ఇటువంటి వాళ్ళ ఫోటోలు, ఎల్ఈటి నాయకుల ఫోటోలు, రెండో వైపు ఆసిమ్ మునీర్ ఫోటోలు. ఇక్కడ షెహబాజ్ షరీఫ్ లేడు, ఆసిమ్ మునీర్ ఫోటోలు. అంటే ఇంతగా టెర్రరిస్టుల్ని మిలిటరీని కలిపి చూపిస్తున్నటువంటి సంఘటన ఇంతవరకు అదివరకు ఎప్పుడు జరగల. అందుకని అంటున్నా అత్యంత ప్రమాదకరంగా మారింది ఇప్పుడు. అయినా ఇదేది అమెరికాకు పట్టదు, పాశ్చాత్య ప్రపంచానికి పట్టదు. FATF నుంచి వాళ్ళని తొలగించారు. యాక్చువల్గా గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లోకి పెట్టాలి పాకిస్తాన్ని, పెట్టకపోగా గ్రే లిస్ట్లో నుంచి కూడా తీసేశారు. పాకిస్తాన్ ఒక్క మాట అనరు. ఇలా ఉగ్రవాదుల్ని ప్రభుత్వ వాళ్ళని కలిపి కూర్చోబెట్టి నడుపుతున్నప్పుడు పాశ్చాత్య ప్రపంచం ఒక్క మాట చెప్పిందండి? ఎక్కడైనా మీడియా రాస్తుందండి? వాళ్ళ మీడియా పాకిస్తాన్ని భారత్ని ఒకే గాటగట్టి చూస్తారా? ఎక్కడికి వెళ్తుంది అసలు ఇది? అది మనకొక భారత్కి వ్యతిరేకమో లేకపోతే మీకు అనుకోరు. వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు, వచ్చేసి కాకపడతా ఉంటారు. అది గ్రేట్ గేమ్ ఆడతారు. అటు అమెరికా చైనా రెండింటిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమెరికాకి కొద్దిగా ఎక్కువగా ఇది చేసినట్టు చూస్తారు. అప్పుడు చైనా వాళ్ళకి ఇంకెక్కువ డబ్బులు ఇస్తుంది, చైనాని ఎక్కువ చేసినట్టు చూస్తారు, అమెరికా డబ్బులు ఇస్తుంది. ఇటువంటి నాటకాల ఆటలో పాకిస్తాను చాలా పెట్టిన పేరు. చివరికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం మిలిటరీని రాడికల్ ఇస్లామైజేషన్ చేయటం అనేది అత్యంత ప్రమాదకరంగా మారిందనేది పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే, అమెరికా ముఖ్యంగా గుర్తించకపోతే నష్టపోయేది భారతే కాదండి, నష్టపోయేది మొత్తం ప్రపంచం నష్టపోతుంది. మానవాళి మొత్తానికి కూడా ఇది ప్రమాదకరంగా తయారవుతుంది. ముస్లిం దేశాల ప్రపంచానికి కూడా ప్రమాదకరంగా తయారవుతుంది. పాకిస్తాన్ని ఇప్పటికైనా ఉగ్రవాద దేశంగా ప్రకటించి ఆర్థిక ఆంక్షలు విధించి వాళ్ళని దారిలోకి తీసుకురావలసినటువంటి బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైన ఉంది. లేకపోతే మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడింది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.